హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కలోంజీ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ ఆలుగడ్డ తీసుకున్నాను. వీటిని పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి. దీనికోసం చూడండి, క్యాప్సికమ్ నేను 4 తీసుకున్నానండి. ఆనియన్స్ తీసుకున్నాను, 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. క్యాప్సికమ్ని ఇలా సీడ్స్ అన్నీ, విత్తనాలన్నీ తీసేసేయాలండి. ఇలా తర్వాత చూడండి, ఇక్కడ ఆలుగడ్డని, బంగాళాదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కుక్కర్లో వేయకూడదండి, మెత్తగా అవుతాయి. మామూలుగానే ఉడకబెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడాను, మీరు వాడే సాల్ట్ని వాడచ్చు. తర్వాత క్యాప్సికమ్, ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి, ఆనియన్స్ ఇలా లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ పాన్ మీద ఇలా టోస్ట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా కదుపుతూ ఉంటే ఇవి కరెక్ట్గా వేగుతాయండి. అందుకని నేను ఇక్కడ వెడల్పాటి పాన్ తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను. మీరు గంటతో అయినా కలిపి వేయించుకోవచ్చు. తర్వాత చూడండి, ఆలుగడ్డ ఉడికిపోయాయి. వాటిని వాటర్ తీసేసాను. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ కొంచెం పచ్చిమిర్చిని దంచుకుంటున్నానండి నేను ఇక్కడ. మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు. మిక్సీ వేసుకుంటే మరీ మెత్తగా వస్తుంది పేస్ట్ లాగా అని నేను ఇలా చిన్న రోట్లో వేసి దంచుతున్నానండి. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. దానిలోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా ఇది వితిన్ 2 మినిట్స్లోనే అయిపోతుందండి. చూడండి, ఇలా కచ్చా పచ్చిగా దంచుకున్నాను. ఇక్కడ ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి త్వరగానే అయిపోతుందండి. చూడండి, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇలా వేయించుకున్నాను నేను. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కళాయి పెట్టి అందులో నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ కొంచెం, మామూలు ఆయిల్ కొంచెం, సన్ఫ్లవర్ కొంచెం వాడానండి. మీకు నచ్చిన ఆయిల్ వాడచ్చు. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, చూడండి, ఇక్కడ కలోంజీ సీడ్స్ నేను 2 టేబుల్ టీ స్పూన్స్ వేస్తున్నానండి. ఇవి ఈ టేస్ట్కు, ఈ కర్రీకి ఇదే టేస్ట్ అండి. నేను 2 టీ స్పూన్స్ వేసానండి. తర్వాత ఇంగువ, కరివేపాకు వేసానండి. ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఉడకబెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఇక్కడ వేసానండి. చూడండి, వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తున్నానండి. చూడండి, వేసాక అంతా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కసూరి మేతి పౌడర్ వేస్తున్నానండి. చూడండి, వీటన్నిటిని బాగా వేడయ్యే వరకు వేయించుకోవాలండి. తర్వాత చూడండి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి, కొత్తిమీర యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని, చూడండి, ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి.
చూడండి ఇది బాగా వేగిపోయాక చూడండి అంత బాగా కలుపుకున్నాను. బాగా వేగిపోయే వరకు ఉంచాలి. అంతేనండి, కలోంజీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ కలోంజీకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. అప్పుడప్పుడు మనం ఇలా కర్రీస్లో ట్రై చేస్తే మంచిది అని నేను ఇలా ట్రై చేశానండి. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఇది రైస్, చపాతీ, నాన్స్, రోటీస్లోకి చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా అండి. మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా